ఇక్కడ చాలా ప్రశాంతంగా పర్యాటకుల నవ్వులతో కిలకిలలాడుతున్న ఈ భూతల స్వర్గం సరిగ్గా ఏడాది క్రితం నుదుటన బొట్టు చెరిగిన మహిళ ముఖంలాగా వెలవెలబోయింది. बोलते भेलपुरी खा रही थी, मेरा हाँ, पति साइड में था, ठीक है। एक इंसान आया, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं 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 नहीं, आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भैया तकरीबन फोन प्लीज भगवान के लिए बचा लो। दब सिमन युवा डिजाइन किया है। वो बच्चा ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड? చల్లటి కాశ్మీర్లోని పహల్గాం మంచు కొండలంతా అమాయకుల రక్తంతో తడిసి సలసల మరిగిపోయాయి. మగవాళ్లనే టార్గెట్ చేసి భార్యల ముందే భర్తల ప్రాణాలు తీసి వాళ్ళ బొట్టు చెరిపి భరతమాతనే విధవను చేశాము అని విర్రవీగిన ఆ ఉగ్ర రాక్షసుల మూర్ఖత్వానికి పరాకాష్ట అది. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపైన 2025 ఏప్రిల్ 22న జరిగిన పాశవిక దాడికి 27 ప్రాణాలు బలయ్యాయి. ఈ ఘోరం జరిగి సరిగ్గా ఏడాదవుతుంది. ఆ రోజు మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో దాదాపు 40 మంది పర్యాటకులపైన అటవీ ప్రాంతం నుంచి దొడ్డిదారిన దేశంలోకి వచ్చిన ఉగ్రవాదులు కొంతమంది ఒక్కసారిగా చుట్టుముట్టారు. విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఎందుకు కాలుస్తున్నారో తెలియదు. ఆ కాల్పుల శబ్దాలకు పారిపోవడానికి ట్రై చేశారు. అయినా వదలలేదు. ఆ కాల్పులకు కొంతమంది అక్కడే కుప్పకూలిపోయారు. అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు. రక్తపు మడుగుల్లో పడి ఉన్న మృతదేహాల పక్కన మహిళలు ఏడుస్తూ కూర్చున్నారు. मैडम ये जो भहीद साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भैया तकरीबन फोन प्लीज भगवान के लिए बचा लो। दब सिमन युवा डिजाइन किया है। वो बच्चा ठीक है हम बचा देंगे ना, आप टेंशन मत लो। मैं आ रहा हूँ। मैं कहाँ पे आपका ये हस्बैंड? क्या हुआ इसको, क्या हुआ? प्लीज ask for help. We don't need Okay, don't worry. You okay? You need a water, sir? అత్యంత భీతావహ వాతావరణం అది. తమ వారిని తమ కళ్ళ ముందే కాల్చేశారు. కాళ్ళు పట్టుకున్నా వదల్లేదు. నెత్తి నోరు కొట్టుకొని ఒంట్లో ఉన్న ఆఖరి శక్తితో మొరపెట్టుకున్నా కనికరించలేదు. పోయి నీ దేశ ప్రధానికి చెప్పుకోపో అని వికటాట్టహాసం చేశారు. దొరికిన వారిని దొరికినట్టుగా కాల్చేసి నరకం చూపించారు. విషయం తెలిసిన స్థానికులు రక్తపు మడుగుల్లో పడి ఉన్న వారిని కాపాడేందుకు చెయ్యని ప్రయత్నం లేదు. సుదూరంగా ఉన్న ఆ ప్రాంతానికి కేవలం కాలినడక లేదా గుర్రాలపైన మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. దీంతో బాధితులను అక్కడి నుంచి హాస్పిటల్స్కి తరలించడం కూడా చాలా చాలా కష్టమైపోయింది. బైసరన్లో కాల్పుల శబ్దం వినిపించడంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలి వెళ్లాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో కొంతమందిని తీసుకెళ్లారు. ఈ ఘటనతో దేశం మొత్తం ఒక్కసారిగా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. ప్రతి భారతీయుడి రక్తం నరనరాన మరిగిపోయింది.
టిఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దారుణం వెనుక పాకిస్తాన్ హస్తం స్పష్టంగా కనిపించింది. పహల్గాం వీధుల్లో పర్యాటకుల నవ్వుల స్థానంలో ఆర్తనాదాలు వినిపించాయి. ఆర్తనాదాలు, సైనికుల బూట్ల శబ్దాలు మాత్రమే మిగిలాయి. అది పహల్గాం చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఇంత జరిగాక భారత సైన్యం ఊరుకుంటుందా? మన దేశంలోకి వచ్చి మన మహిళల సింధూరాలు చెరిపితే చూస్తూ కూర్చుంటామా? అందుకే పహల్గాం టెర్రర్ అటాక్ కి భారత్ ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దాయాది పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపైన మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ ఆపరేషన్లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. భారత్ జోలికి వస్తే ఖబర్దార్ అని ప్రపంచానికి వినబడేలా ఆపరేషన్ సింధూర్తో గట్టి సమాధానమే ఇచ్చింది. అన్నిటికంటే మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రాటజికల్ థింగ్ ఏంటంటే, ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యాక దీని గురించి వివరించడానికి 2 ధైర్యవంతులైన మహిళా అధికారులు మీడియా ముందుకొచ్చారు. పాకిస్తాన్ భారత్లోకి వచ్చి మగాళ్లను చంపితే ఆడవాళ్లు ఇచ్చే సమాధానం ఇలా ఉంటుంది అని అప్పట్లో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఈ ఘటనపైన అంతర్జాతీయ మీడియా కూడా విస్తృత కవరేజ్ ఇచ్చింది. 9 terrorist camps were targeted and successfully destroyed. Over the last 3 decades, Pakistan has systematically built terror infrastructure. It is a complex web of recruitment and indoctrination centers, training areas for initial and refresher courses, and launch pads for handlers. These camps are located both in Pakistan as well as Pakistan-occupied Jammu and Kashmir areas. Some of the well-known training camps are located, as you can see on the screen. They are distributed from Savai Nala in the north, counting to approximately 21, ending at Bhagalpur to the south. గగనతలంలో గస్తీ కాచారు. ఆ దాయాది దేశాన్ని ఏకాకిని చేశారు. పాక్ గగనతలంలోని 5 ఫైటర్ జెట్లను, ఓ భారీ విమానాన్ని కూల్చేశారు. దీనిలో ఓ విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల అవతల నుంచే ధ్వంసం చేసినట్లు ప్రకటించారు. అప్పట్లో పాకిస్తాన్కి చెందిన 5 యుద్ధ విమానాలను ఆనాడు పహల్గాంలో చిందే ప్రతి రక్తపు చుక్కకు భారత్ ధీటుగా సమాధానం చెప్పినట్టయింది. ఉగ్రవాదం పహల్గాం ఆత్మను, భారతదేశ స్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసింది. కానీ కాలక్రమేణా అక్కడి ప్రజల సంకల్పం ముందు అది ఓడిపోయింది. గతేడాది జూలైలో ఈ దాడికి పాల్పడిన నిందితులను భద్రతా దళాలు కాల్చి చంపేశాయి. దీంతో ప్రతీకార చర్య పూర్తయింది. అప్పటి నుంచి ప్రభుత్వం తీసుకున్న కఠిన భద్రతా చర్యలు, స్థానికుల సహకారం పర్యాటకుల్లో మళ్లీ ధైర్యాన్ని నింపాయి. గాయపడిన స్వర్గం నెమ్మదిగా తేరుకుంది. లోయలో మంచు కరగడం ప్రారంభమైనట్లే పర్యాటకుల మనసుల్లో ఉన్న భయాందోళనలు కూడా తొలగిపోయాయి. పహల్గాం మళ్లీ పర్యాటక ముసుగు ధరించి తన సహజ సౌందర్యంతో ప్రపంచాన్ని ఆహ్వానించడం మొదలుపెట్టింది. ఇవాళ ఏడాది తర్వాత పహల్గాం మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకున్నట్టు కనిపిస్తోంది. హోటళ్లు పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. లిడ్డర్ నదీ తీరంలో సందడి కనిపిస్తోంది. స్థానిక వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వులు వికసిస్తున్నాయి. ఉగ్రవాదం ఎంత భయంకరమైనదైనా శాంతి, మానవ సంకల్పం ముందు అది తలవంచక తప్పదని పహల్గాం నిరూపించింది.